హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం బేసిస్ అండ్ డైమెన్షన్ నుంచి చాలా ఇంపార్టెంట్ థియరం ఒకటి డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ థియరం గురించి డిస్కస్ చేశాను. అది ఇంకా ఈ టూ థియరమ్స్ కనుక మనం క్లియర్గా నేర్చుకుని వెళ్ళినట్లయితే బేసిస్ అండ్ డైమెన్షన్స్లో మనకి ఒక సమ్ అయితే కంపల్సరీగా అటెంప్ట్ చేయగలుగుతాం. అయితే మనకి టూ థియరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను. ఇది కూడా రెండు కూడా మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. మనకి 10 మార్క్స్ అయితే మనకి కంపల్సరీగా వస్తుంది. సో మనకి థియరంలోకి వెళ్ళినట్లయితే స్టేట్ అండ్ ప్రూవ్ కోషియన్ స్పేస్ థియరం అని అడుగుతాడు. సో ఈ థియరంని స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతాడు. స్టేట్మెంట్ అయితే మనకి చాలా ఈజీ, ఇంకా ప్రూఫ్ కూడా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ని బాగా అర్థం చేసుకోవాలి. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలి. సో మన కాన్సెప్ట్ అయితే అది కదా. లెట్ WBS సబ్ స్పేస్ ఆఫ్ FDVS అంటే మనకి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ VF. V అనే ఒక వెక్టార్ స్పేస్ ఉంటుంది అంటున్నాడు. అది ఎలా ఉంటుంది, FDVS అంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అని చెప్తున్నాడు. అయితే ఈ వెక్టార్ స్పేస్లో ఒక సబ్ స్పేస్ ఉంది, అది W. ఈ సబ్ స్పేస్ అనేది మనకి ఈ V అనే వెక్టార్ స్పేస్ యొక్క సబ్ స్పేస్. లెట్ VBA FDVS అంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ VF అండ్ WBA సబ్ స్పేస్ ఆఫ్ V. W అనేది మనకి ఏంటి, సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్తున్నాం. సెన్స్ V ఈజ్ FDVS, W ఈజ్ ఆల్సో FDVS. అంటే ఇక్కడ మనకి V అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే దాని యొక్క సబ్ స్పేస్ కూడా మనకి ఏమవుతుందని చెప్తున్నాడు, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవుతుందని చెప్తున్నాడు. సో లెట్ S ఈజ్ ఈక్వల్ టు S అనే ఒక సెట్ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ సెట్ మనకి ఏమని చెప్తున్నా అంటే BA బేసిస్ ఆఫ్ W. ఈ S అనే సెట్లో M నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. ఈ సెట్ని నేను ఏమని చెప్తున్నానంటే బేసిస్ ఆఫ్ W. ఇక్కడ నేను Vలో సబ్సెట్ Wలో సబ్సెట్ అనేది నేను S తీసుకున్నాను. ఈ S అనేది W యొక్క బేసిస్ అని చెప్తున్నాను. బేసిస్ అయ్యింది అంటే మనకి ఇక్కడ S అనేది ఏమవుతుంది, Wకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. S జనరేట్స్ W అవుతుంది. ఇంక S అనేది మనకి ఫైనైట్ సెట్ అవుతుంది. సో ఇక్కడ ఫైనైట్ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయని చెప్తున్నానంటే dim W ఈజ్ ఈక్వల్ టు M నెంబర్ ఆఫ్ వెక్టార్స్తో ఉన్న ఒక బేసిస్ని, W యొక్క బేసిస్ని S అనే సెట్ని నేను కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సిన్స్ S ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్, బేస్ అయ్యిందంటే దాని మీనింగ్ ఏంటి, మనకి S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V. Vలో W ఉంది, Wలో S ఉంది, అంటే S అనేది Vకి సబ్సెట్ అవుతుంది కదా. సో ఇక్కడ చెప్తున్నాను S కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ V. ఈ S అనే ఒక బేసిస్ ఉంది కదా మనకి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది అంటే బేసిస్ ఆఫ్ V అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇలా ఇక్కడ S అనేది మనకి బేసిస్. ఈ బేస్లో నేను ఇంకా కొన్ని వెక్టార్స్ని యాడ్ చేశాను అనమాట. అంటే ఇక్కడ నాకు α1 α2 అండ్ సో ఆన్ αm అనే వెక్టార్స్ ఉన్నాయి కదా. సమ్ వెక్టార్స్ అంటే β1 β2 అనే సమ్ వెక్టార్స్ని ఇందులో యాడ్ చేసి ఇది ఒక సెట్ కింద కన్సిడర్ చేసుకున్నాను. ఈ సెట్ని నేను ఏమన్నాను, S1 అని కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ S అనేది Wకి బేసిస్ అవుతుంది. ఈ టోటల్ S1 అనేది ఏమవుతుందంటే Vకి బేసిస్ అవుతుంది. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, S కెన్ బి ఎక్స్టెండెడ్. S అనే దాన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే టు ఫార్మ్ ఏ బేసిస్, అది కూడా ఒక బేసిస్ కింద ఫామ్ అవుతుంది ఆఫ్ V యొక్క బేసిస్ కింద ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడి వరకు క్లియర్ కదా. అంటే మనం ఎక్స్టెండ్ చేయాలి కదా S అనే సెట్ని. ఇప్పుడు S అనే సెట్లో నేను αm అనే వెక్టార్స్ ఉన్నాయి. αm అనే వెక్టార్స్కి నేను βn అనే వెక్టార్స్ని యాడ్ చేశాను. ఈ యాడ్ చేస్తే ఇప్పుడు ఈ సెట్ ఏమవుతుంది, మనకి S1 అనే సెట్ అవ్వింది. ఈ S1 అనే సెట్ మనకి ఇక్కడ దేనికి బేసిస్ అని చెప్పాం, Vకి బేసిస్. సో ఇక్కడ S1 BA బేసిస్ ఆఫ్ V. అంటే ఇందులో మనకి M+n వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి dim V ఈజ్ ఈక్వల్ టు M+n అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనకి RHSలో ఏంటి, dim V మైనస్ dim W. dim V అంటే ఏంటి, మనకి M+n. dim W అంటే మనకి M. సో M+n మైనస్ M అంటే మనకి ఏమొచ్చింది, RHS పార్ట్ అనేది మనకి n అవ్వింది. సో క్లైమ్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, dim V/W ఈజ్ ఈక్వల్ టు n అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. dim V/W ఈజ్ ఈక్వల్ టు dim V మైనస్ dim W. dim V మైనస్ dim W అంటే మనకి n వచ్చింది. అంటే ఇక్కడ dim V/W ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, n అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి dim V/W అనేది n అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సెట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి.
ఇక్కడ నేను టీ అనే సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ దేనికి సెట్ డిమ్ v/w యొక్క బేసిస్ అని చెప్పడానికి టీ అనే సెట్ని కన్సిడర్ చేసుకున్నాను. అంటే డిమ్ v/w అనే వెక్టార్ స్పేస్లో ఉన్న వెక్టార్స్నే కదా నేను కన్సిడర్ చేసుకోవాలి. v/w అనేది ఒక వెక్టార్ స్పేస్ అయితే దాంట్లో ఉన్న వెక్టార్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక w + β1 w + β2 అండ్ సో ఆన్ w + βn. అంటే ఇక్కడ బీటాకు బదులుగా మనం ఆల్ఫాస్ తీసుకోవచ్చు, గామాస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని w ప్లస్ సమ్ వెక్టార్ ఈ విధంగా మనకు ఉంటుంది. సో నేను ఇక్కడ అయితే β1 β2 అండ్ సో ఆన్ βn అనే వెక్టార్స్ని తీసుకున్నాను. సో ప్రతి వెక్టార్కి ముందు w అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ టీ అనే సెట్ని కనుక నేను బేసిస్ అని చెప్పానంటే డిమ్ v = n అని నేను ప్రూవ్ చేసేసినట్టే. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ టీ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ v/w. ఇది మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. అంటే మనకి బేసిస్ అని చెప్పాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అని తెలియాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ టీ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదే కదా చెప్పాలి. ఇప్పుడు నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలంటే దాని యొక్క లీనియర్ కాంబినేషన్ని తీసుకుంటున్నాను నేను. ఇక్కడ b1 w + β1 + b2 w + β2 అండ్ సో ఆన్ bn w + βn + w + 0 bar. ఇక్కడ w + 0 bar అనేది ఈజ్ ద జీరో వెక్టర్ ఇన్ v/w. v/w యొక్క జీరో వెక్టర్ w + 0 bar కింద ఉంటుంది. సో ఇక్కడికి మనకి టీ యొక్క లీనియర్ కాంబినేషన్ని రాసుకున్నాం. ఇప్పుడు మనం ఈ లీనియర్ కాంబినేషన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో చెప్పడం కోసం నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ b1ని β1తో మల్టిప్లై చేస్తున్నాను. w + b1 β1 + w + b2 β2 అండ్ సో ఆన్ w + bn βn = w. అంటే 0 bar + w అంటే w కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఉంది చెప్తున్నాను. ఇక్కడ నాకు w ప్లస్ సమ్ ఇది అంతా ఈ లీనియర్ కాంబినేషన్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ఫా అనుకోండి. w + α = w అయినప్పుడు ఆల్ఫా బిలాంగ్స్ టు w అవుతుంది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఇది. ఇక్కడ w + α w అయితే ఆల్ఫా బిలాంగ్స్ టు w అవుతుంది. అయినప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ని నేను బిలాంగ్స్ టు w అని చెప్తున్నాను. మనకేం తెలుసు w అనే సెట్కి s అనేది ఏంటి మనకి బేసిస్. అంటే ఇప్పుడు s అనేది wని జనరేట్ చేస్తుంది కదా. అంటే wలో నేను ఒక లీనియర్ కాంబినేషన్ ఉందని చెప్తున్నాను. b/β1 అనే ఏదో ఒక లీనియర్ కాంబినేషన్ని నేను wలో ఉంది అని చెప్తున్నాను. సో wలో ఉంది అంటే s జనరేట్స్ w అని మనకి తెలుసు కదా. అంటే ఈ s అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్తోని w అనేది జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీనియర్ కాంబినేషన్ ఉంది అనుకోండి. s అనే సెట్ యొక్క వెక్టార్స్తో నేను దీనికి ఈక్వల్గా ఉండే ఒక లీనియర్ కాంబినేషన్ని నేను రాయగలను. సో ఇక్కడ సేమ్ అదే పాయింట్ని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ b1 β1 అండ్ సో ఆన్ ఇది wలో ఉందని చెప్తున్నాను. ఇప్పుడు wలో ఉంది అంటే దాని అర్థం ఏంటి, s జనరేట్స్ w1 అని మనకు తెలుసు కదా. ఇప్పుడు sలో ఉన్న ఎలిమెంట్స్తో ఈ b1 β1 b2 β2 అండ్ సో ఆన్ bn βn అని ఈ వెక్టర్ లీనియర్ కాంబినేషన్ని జనరేట్ చేయొచ్చు అని మనకు తెలుసు. సో ఇక్కడ b1 β1 = b2 β2 ప్లస్ అండ్ సో ఆన్ bn βn = a1 α1 a2 α2 అండ్ సో ఆన్ am αm అనే ఈ లీనియర్ కాంబినేషన్ని దీనికి ఈక్వల్ చేశాను. ఇది ఎందుకు నేను ఈక్వల్ చేశాను అంటే మనకి తెలుసు ఇది wలో ఉంది అంటే s1 అనే లీనియర్ కాంబినేషన్ wలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఉన్న లీనియర్ కాంబినేషన్కి ఇది ఈక్వల్ అవుతుందని చెప్తున్నాను. సో ఇక్కడ ఈ β1 ఎలిమెంట్స్ అన్ని సైడ్ తీసుకొచ్చినట్లయితే a1 α1 అండ్ సో ఆన్ am αm b1 β1 అండ్ సో ఆన్ bn βn = 0 bar అవుతుంది కదా. దిస్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ s1. ఈ లీనియర్ కాంబినేషన్ మనకి ఏ విధంగా ఉంది అంటే కనుక s1 అనే సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ లాగా ఉంది. మనకేం తెలుసు, సిన్స్ s1 ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్, మనకి s1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందని మనకు తెలుసు. లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, మనకి a1 a2 అండ్ సో ఆన్ am b1 b2 అండ్ సో ఆన్ bn ఈ స్కేలర్స్ అన్నీ కూడా మనకి ఏంటి 0కి ఈక్వల్ అవుతాయి. సో ఈ స్కేలర్స్ అన్నీ నేను 0కి ఈక్వల్ చేశాను. ఇప్పుడు నేను t ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తున్నాను. s1 అనేది లీనియర్ కాంబినేషన్ అయితే s1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఇక్కడ t అనేది ఎందుకు మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, మనకి t యొక్క
లీనియర్ కాంబినేషన్ అయితే మనకి ఇది. ఈ లీనియర్ కాంబినేషన్లో మనకి స్కేలార్స్ 0 అయిపోతే ఈ లీనియర్ కాంబినేషన్ అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ S1లో ఉన్న స్కేలార్స్ 0, S1లో ఉన్న స్కేలార్స్ ఏంటి B1 B2 అండ్ సో ఆన్ Bn, ఇవి 0 అయిపోయినాయి. మరి మనకి ఇప్పుడు ఈ T అనే సెట్లో ఉన్న స్కేలార్స్ ఏంటి B1 B2 అండ్ సో ఆన్ Bn, ఇవి కూడా మనకి 0 అయిపోయినట్లే కదా. అంటే ఇక్కడ ఈ స్కేలార్స్ అన్నీ 0 అయిపోయినాయి కాబట్టి T1 అనే సెట్ని నేను ఏమని చెప్తున్నాను, లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తున్నాను. సో ఇక్కడికి ఫస్ట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్. T అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పేసాను. ఇప్పుడు T అనేది జనరేటర్ అని చెప్పాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు షో దట్ T జనరేట్స్ V/W. ఇది మనం బేసిస్ ఆఫ్ V/W అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి V/Wలో వెక్టార్స్ ఏ విధంగా ఉంటాయని మనం చెప్పుకున్నాం, W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V/W. ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటి, ఆల్ఫా అనేది Vలో ఉన్న ఒక వెక్టర్, W ప్లస్ ఆల్ఫా అనేది ఏంటి V/Wలో ఉన్న ఒక వెక్టర్. సో ఇక్కడ మనకి ఆల్ఫా అనేది Vలో ఉన్న వెక్టర్ అయితే మనకి సిన్స్ ఏం తెలుసు, S1 జనరేట్స్ V, అది తెలుసు కదా మనకి. ఇప్పుడు Vలో సమ్ ఆల్ఫా ఉందన్నాను, ఇక్కడ S1 అనేది బేసిస్ ఆఫ్ V అన్నాను. చూడండి S1 అనేది BA బేసిస్ ఆఫ్ V అని చెప్తున్నాను S1 అనే సెట్ని. ఇక్కడ Vలో ఒక ఆల్ఫా ఉందని చెప్తున్నాను, అంటే ఈ ఆల్ఫాని S1 అనే సెట్ జనరేట్ చేస్తుంది కదా. సో అదే చెప్తున్నాను, ఆల్ఫా అనేది S1 అనేది ఆల్ఫాని జనరేట్ చేస్తుంది, ఎందుకంటే ఆల్ఫా బిలాంగ్స్ టు V కాబట్టి S1 అనేది జనరేటర్ ఆఫ్ V కాబట్టి S1 అనే సెట్ ఆల్ఫాని జనరేట్ చేస్తుంది. S1 అనేది జనరేటర్ కాబట్టి Vకి ఈ ఆల్ఫాని జనరేట్ చేస్తుంది. ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు S1 యొక్క లీనియర్ కాంబినేషన్ని తీసుకున్నాను. ఇక్కడ ఆల్ఫా యొక్క లీనియర్ కాంబినేషన్ ఇది అయ్యింది. సో నేను బోత్ సైడ్ Wతో ఎడిషన్ చేసినట్లయితే ఆల్ఫా W ప్లస్ ఆల్ఫా అవుతుంది కదా. సో W ప్లస్ ఆల్ఫా, ఇక్కడ W ప్లస్ ఆల్ఫా ఇది ఒక లీనియర్ కాంబినేషన్, W ప్లస్ S1 యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకున్నాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. సిన్స్ S ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W, S అనేది W యొక్క బేసిస్ అని మనకి తెలుసు. W యొక్క బేసిస్ అంటే మనకి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AM ఆల్ఫా M బిలాంగ్స్ టు W అవుతుంది అనుకోండి. దీన్ని నేను ఇందాక స్టెప్లో నేను మార్చి రాశాను. ఇక్కడ చూడండి, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ తీసుకొచ్చాను. B1 బీటా 1 B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n బిలాంగ్స్ టు W. సో ఇక్కడ ఆల్ఫాస్ ఉన్నాయి, అక్కడ సేమ్ అంతే. ఈ W ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W అయితే దాన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు, ఆల్ఫా బిలాంగ్స్ టు W అని రాసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఈ స్టెప్ లాగా ఉంది చూడండి, ఈ స్టెప్ లాగా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ స్టెప్ నుంచి పై స్టెప్కి రాస్తున్నాను. సో ఈ ఆల్ఫా ఈ A1 ఆల్ఫా బిలాంగ్స్ టు W అయితే W ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W అవుతుంది అని చెప్తున్నాను. సో ఇక్కడ W ప్లస్ ఆల్ఫా లాగా ఉంది కదా ముందు స్టెప్లో, ఆ స్టెప్లో నేను W ప్లస్ 0 అని తీసుకుంటున్నాను. W ప్లస్ 0 అంటే మనకి W అవుతుంది. W ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ 0 బార్ ప్లస్ B1 బీటా 1 B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n. ఇది మనకి W ప్లస్ ఆల్ఫా యొక్క లీనియర్ కాంబినేషన్. ఈ లీనియర్ కాంబినేషన్లో W ప్లస్ 0 అంటే W వస్తుంది కదా, అంటే W ప్లస్ B1 బీటా 1 B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n వస్తుంది. సో నేను ఈ స్టెప్ నుంచి ఇక్కడ చూడండి, ఇందాక ఏవైతే స్టెప్స్ నేను తీసుకున్నానో, అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి రాసాను, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి రాసాను, ఈ విధంగా రాసుకున్నాం కదా. సేమ్ ఇప్పుడు ఇవే స్టెప్స్ని నేను బ్యాక్ సైడ్కి రాసుకుంటున్నాను. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి. సో ఇది ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాసుకున్నప్పుడు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ కూడా మనం రాసుకోవచ్చు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ రాసుకుంటున్నాను. అంటే ఈ Wని ప్రతి ఒక్కదానికి ఎడిషన్ చేస్తున్నాను, అంటే W ప్లస్ B1 బీటా 1 ప్లస్ W ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ W ప్లస్ Bn బీటా n. అంటే ఇక్కడ నేను బీటా 1ని బయటికి తీసుకొచ్చినట్లయితే W ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు B1 W ప్లస్ బీటా 1 ప్లస్ B2 W ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్ Bn W ప్లస్ బీటా n. సో ఈ విధంగా వచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది అంటే T1 యొక్క లీనియర్ కాంబినేషన్ వచ్చింది. ఈ T1 యొక్క లీనియర్ కాంబినేషన్ దేనికి ఈక్వల్ అయింది, W ప్లస్ ఆల్ఫా అనే వెక్టార్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఈ W ప్లస్ ఆల్ఫా అనే వెక్టార్ ఎక్కడుంది, V/W అనే వెక్టార్ స్పేస్లో ఉంది కదా.
v/w అనే వెక్టార్ స్పేస్లో ఉన్న ఒక వెక్టార్కి t1 అనే ఒక సెట్తో నేను ఒక లీనియర్ కాంబినేషన్ని ప్రూవ్ చేయగలిగాను. అంటే ఇక్కడ మనకి w ప్లస్ ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ టీ అవ్వింది. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ w ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు v/w. అంటే w ప్లస్ ఆల్ఫాయే కాదు, ఫర్ ఆల్ v/wలో ఏ యొక్క ఎలిమెంట్ని తీసుకున్నా కూడా నేను దాని యొక్క లీనియర్ కాంబినేషను టీ అనే సెట్తో రాయగలుగుతాను అని చెప్తున్నాను. సో ఇక్కడికి క్లియర్ కదా. టీ జనరేట్స్ v/w అంటే దీని మీనింగ్ ఏంటి? టీ అనేది v/wని జనరేట్ చేస్తుంది అని చెప్తున్నా. ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా టీ అనేది బేసిస్ అని చెప్పాను. ఈక్వేషన్ నెంబర్ 3తో ఏం చెప్పాను? టీ జనరేట్స్ v/w అని చెప్పాను. అంటే జనరేటర్ అయ్యింది, లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది. అంటే టీ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ v/w. అంటే టీ అనేది బేసిస్ అయ్యింది, దాని యొక్క ఫైనైట్ సెట్ ఎంత మనకి n నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. అంటే dim v/w ఈజ్ ఈక్వల్ టు మనకి n వస్తుంది. అంటే మనకి ఇక్కడ dim v/w ఈజ్ ఈక్వల్ టు dim v మైనస్ dim w అని మనం ప్రూవ్ చేసాం. అంటే దీని వాల్యూ n, దీని వాల్యూ n వచ్చింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేయగలిగాం. కాబట్టి దీని యొక్క ప్రూఫ్ అయితే అయిపోయింది. మనకి 2 థీరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒక థీరం, అది ఇది కూడా మనకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 థీరమ్స్ పక్కాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళామంటే ఒక థీరం అయితే కంపల్సరీగా అటెంప్ట్ చేయగలుగుతాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe.